హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న టాక్స్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియోలో మా ఇంట్లో ఉన్న కుక్కల గురించి అయితే చూపిస్తాను. మా ఇంట్లో అయితే మొత్తం 8 కుక్కలు ఉన్నాయి, చిన్నపిల్లలతో కలిపి. ఇదైతే టామీ కుక్క. మా అమ్మ అయితే బెల్లం ఇచ్చింది, చిన్న చిన్న ముక్కలుగా చేసి కుక్కలకి ఏమనైతే ఇచ్చింది. నేనైతే వేస్తున్నాను. ఇదైతే చింటూ, ఇదైతే హస్కీ బ్రీడ్, మేమైతే పెద్దోడు అంటాము. ఇవైతే జాతి కుక్కలు కాదు, మామూలుగా నాటు కుక్కలు అంటారు కదా అవి. ఇవైతే సెక్యూరిటీకి మాత్రం చాలా మంచివి. ఎవరిని అయితే ఇంట్లోకి ఎంటర్ అవ్వనివ్వవు, అరిచేస్తాయి. ఒకవేళ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, కరవటానికి అయితే ట్రై చేస్తాయి. చాలా మంచిది సెక్యూరిటీకి. మా ఇంట్లో ఉన్న కుక్కలు, ఇది చింటూ, ఇది అమ్మాయి. అమ్మాయి అయితే అన్నిటికన్నా చాలా చిన్నది. మేమైతే దానికి ఏం పేరు పెట్టాలో అర్థం కాక అమ్మాయి అమ్మాయి అని పిలుస్తాం. అది ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మాయి అని పెద్దగా పిలిస్తే వచ్చేస్తుంది. ఇదైతే పెద్దోడు. ఇంకా వైట్ది అయితే టామీ అంటాము. వీటిని పేరు పెట్టి పిలిస్తే చాలు, ఎక్కడున్నా అయినా వచ్చేస్తాయి. మా ఇంట్లో ఇంకా ఒక కుక్క ఉంది. ఈ అమ్మాయికి 6 కుక్కలు పుట్టాయి, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలని అయితే వేరే వాళ్ళు పెంచుకుంటామని తీసుకున్నారు, 3 అమ్మాయిలని అయితే మేమే పెంచుకుంటున్నాము. ఈ కుక్కలకైతే డేకి 2 టైమ్స్ అయితే అన్నం పెడతాము. అవే తిని సెక్యూరిటీకి అయితే మంచిగా పనిచేస్తాయి. ఇంకా మా ఇంట్లో ఒక కుక్క ఉంది, అదే అండి ఆ బ్లాక్ అండ్ వైట్. దాని పేరు కూడా టామీయే. మాకేం పేరు పెట్టాలో తెలియలేదు. ఇది టామీ అని పిలిస్తే ఇది కూడా వచ్చేస్తుంది. అదైతే వీటి రెండిటికైతే కొంచెం ఫైట్ జరుగుతుంది. దానికి ఎందుకు బెల్లం వేసావనైతే పెద్దోడైతే అరుస్తున్నాడు. అదైతే భయపడి వెళ్ళిపోయింది. ఇంకా నేను చిన్నపిల్లలకి వేద్దామని ఉంచాను. ఆ చిన్నపిల్లలు అయితే వాళ్ళ అమ్మ దగ్గరే పాలు తాగుతూ అసలు వదలట్లేదు వాళ్ళ అమ్మని. ఇంకా ఆ బెల్లం అయితే కొంచెం ఇరిపేసి పెద్దోడు టామీకి అయితే వేసేసాను. అమ్మాయి కుక్క చుట్టూ అసలు ఆ పిల్లలు కదలనివ్వట్లేదు వాళ్ళ అమ్మని. ఇంకా మిగతాదైతే చింటూకి వేసేసాను, ఆ కుక్కలు అయితే రావట్లేదు అని చెప్పి. ఇదైతే ఈరోజుటి వీడియో. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.